హాయ్ వెల్కమ్ టు రేణుక తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మనం ఇన్షాట్ నుంచి వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ప్లే స్టోర్కి అయితే వెళ్ళేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. నాకైతే ఆల్రెడీ ఉంది కాబట్టి నా ఫోన్లో ఉంది. ఇట్లా ఇన్షాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వీడియో మీద ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ మీద ప్రెస్ చేసుకొని తర్వాత ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 3 ఫొటోస్ మీ ఇష్టం, ఎన్ని ఫొటోస్ అయినా సెలెక్ట్ చేసుకొని టిక్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ క్యాన్వా కనిపిస్తుంది కదా, క్యాన్వా మీద ప్రెస్ చేయాలి. ఇదైతే షార్ట్ వీడియోస్కి అయితే 9.16 యూస్ చేస్తారు. యూట్యూబ్ వీడియోస్కి అయితే, లాంగ్ వీడియోస్కి అయితే 16.9 యూస్ చేయాలి. నేను ఇక్కడ 16.9 యూస్ చేస్తున్నాను. ఇది మనకు ఒక్కదాని మీద కావాలంటే ఈ 1 టిక్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ఈ 2 టిక్స్ ఉంది కదా, 2 టిక్స్ మీద అన్నిటి మీద కావాలంటే ఈ 2 టిక్స్ మీద ప్రెస్ చేయాలి. ఆల్ మీద ప్రెస్ చేస్తే అన్నిటి మీద అప్లై అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మ్యూట్ క్లిప్ అని ఉంది కదా, మ్యూట్ క్లిప్ కంపల్సరీ అన్నిటి మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో కనిపిస్తుంది కదా, ఆడియో మీద ప్రెస్ చేసి మన ఇష్టం మ్యూజిక్ మీరు ఏమైనా దానికి యాడ్ చేయాలనుకుంటే, మనకి ఆడియో క్లిప్ ఏమైనా కావాలంటే ఆడియో సాంగ్స్ పెట్టుకోవచ్చు. లేదు వద్దు అంటే బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకు రికార్డింగ్ వీడియో ఇది ఆడియో రికార్డింగ్ మనకు అక్కడ ఏమైతే ప్లే కావాలో, ఏమైతే మనం మాట్లాడాలనుకుంటున్నామో దీని మీద ప్రెస్ చేసి ఇలా 1 2 3 సెకండ్స్ వస్తుంది. ఈ సెకండ్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడాలి. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అలా మాట్లాడితే గుడ్ మార్నింగ్ అలా వస్తుంది. లేదు మనకి వద్దు అనుకుంటే మనం ఇది ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసుకొని డిలీట్ మీద ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. అలా చేసుకోవాలి. ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, స్టిక్కర్ మీద ప్రెస్ చేసుకోవాలి. మనకి చాలా స్టిక్కర్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్టిక్కర్ మీద ఏ స్టిక్కర్ అయినా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా కనిపిస్తుంది, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రెస్ చేసుకొని ఉంచుకోండి, లేదంటే తీసేయండి. నేనైతే తీసేస్తున్నాను, మీ ఇష్టం. నేను ఇక్కడ మసాలా టీ అని ప్రెస్ చేస్తున్నాను. మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు అక్కడ. నేనైతే మసాలా టీ అని ప్రెస్ చేసి ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసుకుంటే మీకు కావాల్సిన షేప్లో ఎలా కావాలంటే అలా మోడల్లో వచ్చేస్తుంది. అయితే ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తున్నాను ఇలా రావడానికి. మీకు ఇష్టం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ ఏ టైప్లో కావాలనేది ఇక్కడ చూపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ దీంట్లోకి వస్తే స్పెషల్ అని కనిపిస్తుంది కదా, ఇది నేనైతే ఇది ప్రెస్ చేసుకున్నాను కదా, ఇది క్యాప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఇంకా వేరే మోడల్స్ కూడా కనిపిస్తున్నాయి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ వెళ్తున్నాను. అది పెట్టుకున్నాను కదా, అది పెట్టుకున్నాను కదా. లేబుల్స్, మీ ఇష్టం వచ్చిన లేబుల్స్ కూడా మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. టైటిల్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మీ ఇష్టం ఏదైనా మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. నాకైతే ఇప్పుడు ఏం అవసరం లేదు, నేనైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇలా ఒకసారి నేను అక్కడ మసాలా టీ అని రాసుకున్నా కదా, ఒకసారి చూడండి, అలా ప్లే అవుతుంది. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనకి ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను కదా, మళ్ళీ స్ప్లిట్ అని ఇలా ప్రెస్ చేస్తే అది కట్ అయిపోతుంది. ఇక్కడ నాకు కట్ అయిపోయింది చూడండి. ఓకేనా. అలా చేసుకున్న తర్వాత మనకి వాల్యూమ్ ఇలా ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్పీడ్ మోడ్ ఉంది కదా, స్పీడ్ మోడ్ ఇక్కడ స్లో మోషన్ ఇది చూడండి ఎంత స్లోగా మూవ్ అవుతుందో. మనకి స్పీడ్ కావాలంటే స్పీడ్ కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది చూడండి.
అలా అన్నిటి మీద అప్లై కావాలంటే డబుల్ టిక్ చేయండి, లేదు ఒక దాని మీదే కావాలంటే 1 టిక్ చేసుకోండి. అలా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అక్కడ మనకు వద్దు అంటే కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్ కదా, డిలీట్ మీద కూడా ప్రెస్ చేసుకోవచ్చు. మనకి ఇది నచ్చలేదు అని అనుకుంటే బ్యాక్ కూడా మనం వెళ్ళొచ్చు. ఇలా బ్యాక్ కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇన్షాట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఇన్షాట్ కనిపించకూడదు. అది కన్నా కనిపిస్తే మనకి కాపీరైట్ అని పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసుకోవాలి. ఇన్షాట్ ప్రో మీద ప్రెస్ చేసుకోవద్దు, మనకి అయితే మనీ కట్ అవుతాయి. ఇది ఫ్రీ రిమూవ్ అని చెప్పేసి దాని మీద ప్రెస్ చేసుకోవాలి. అది తర్వాత ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ లేదు కదా, రిమూవ్ అయిపోయింది. ఓకేనా? అంతే అండి. ఇలా ఇంత ఈజీగా వీడియోనైతే ఎడిట్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇంకా అలా అయితే వీడియో ఎడిట్ చేసుకోవాలి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఈ ఇన్షాట్ యాప్లో. ఇంకా మనం ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి. అది ఇంకా ఒకసారి యాడ్ చూపిస్తుంది. యాడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అంతే, ఇలా గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అయితే మనం వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.